హాయ్ విక్రమ్ గారు, నేను ఇప్పటి నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎందుకో తెలీదు, మీరు నా మీద చాలా కోపంగా ఉంటున్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఇప్పుడు పుట్టిన ఇష్టం కాదు, 2 years బ్యాక్ పుట్టిన ఇష్టం. నీకు తెలుసా, ఈరోజు నేను మా వాడు మూవీకి వెళ్తున్నాం. అబ్బో, నీ పని బాగుందే. ఏంటి వెతుకుతున్నావు? అంటే ఎక్కడున్నారా అని చూస్తున్నాను. ఆగు, నేను ఒకసారి కలిసి వస్తాను. మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని చూస్తూ ఉండిపోయేదాన్ని. అలా మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి ఎందుకో తెలియని ఆనందం, ఏదో తెలియని కొత్త లోకంలో ఉన్నట్టుండేది. షర్ట్ బాగుందిరా, 1,00,000 లక్షలా? రే, మా బాబున్న సైజు కుట్టించమంటే చేలో గడ్డి బొమ్మ సైజు కుట్టించినట్టున్నాడు రా. చూడరా ఎంత రోజు ఉందో. ఛీ! ఫోన్లేరా, నీ తర్వాత దానికన్నా హెత్తరి బాబు. ఏంట్రా, నిజంగా మా బాబా అలాంటుండేరా? ఏంట్రా ఏదో గోగుతున్న సౌండ్ వస్తుంది. ఒకసారి రే, నీ మళ్ళీ వస్తానే. ఇటు పని బాగుందిరా, గోకినప్పుడు అలా వెళ్ళిపోతున్నాడు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని చాలాసార్లు అనిపించేది, కానీ ఎందుకో తెలియని భయం, కంగారు. అందుకే దూరం నుండి మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేదాన్ని. మీ గాలి తాకితే చాలని మీ వెనకాలే తిరుగుతూ ఉండేదాన్ని. గీత, 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 ఏం చేస్తున్నావు? ఏం లేదు. పద. ఏ హాయ్ రా, కదా ఏ పద 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 పద. ఉండు, తాగని. మీ చిరునవ్వు చూస్తూ బ్రతికేసేదాన్ని. చాలాసార్లు నా ప్రేమ చెప్పాలనుకున్నా, కానీ భయంతో కాలం గడిపేశాను. కానీ ఒకరోజు మంజుకి అనుమానం కలిగి నన్ను వచ్చి అడిగింది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమీ లేదు.
హే విక్రమ్, విక్రమా? విక్రమ్ విక్రమ్ ఎక్కడున్నాడు? విక్రమ్ ఏం చేస్తున్నాడు? నిజం చెప్పు, లవ్ చేస్తున్నావా? చెప్పు గీత. అవును. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి చెప్పొచ్చు కదా విక్రమ్కి మాట. చెప్పాలనే ఉంది కానీ ఎందుకో భయంగా ఉంది. భయం ఎందుకు? చెప్తేనే కదా తెలిసేది. అయినా ఎలాగో రేపు తన బర్త్డే కదా. నాకు ఇందాకే శ్యామ్ చెప్పాడు. విక్రమ్ బర్త్డే రోజు స్పెషల్ మూమెంట్లో ప్రపోజ్ చేసే. అంతేనంటావా? అదే కదా నీకు కావాలి. అది సరే కానీ నేను విక్రమ్ని లవ్ చేస్తున్నట్టు నీకెలా తెలుసు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. ఆ మాత్రం తెలీదా నాకు? నా ప్రేమ మీరు ఒప్పుకుంటారో లేదో అన్న భయం, కానీ ఎక్కడో ఒప్పుకుంటారన్న చిన్న ఆశ. ఆ ధైర్యంతోనే మీకు చెప్దామని చాలా సంతోషంగా మీ దగ్గరికి వచ్చాను. గీత, ఏం కాదు, వెళ్ళి ప్రపోజ్ చేయి. రే ఆగ్రా, ఏంట్రా? గిఫ్ట్ తెచ్చాను, నువ్వు చెప్పరా. అన్ని కోసం గిఫ్ట్ తెచ్చాడు రా. ఆ, ఏం గిఫ్ట్రా చూపించరా? అబ్బా చూపించేస్తారా? ఎవరా చూపించరా? టొట్టడాయ్. రే నాకేం తెచ్చారా? నువ్వు వేసుకో, నాకొద్దు. నీకేరా? నాకు బాగోదురా, నువ్వు వేసుకోరా. ఆడికైనా నీకే బాగుంటుంది, నువ్వు వేసుకో. రే పెంచుకోండిరా. బాగున్నాను. కేక్ కూడా నేను కట్ చేస్తాను రా. రే, నా బర్త్డే రా, నువ్వు కట్ చేయకూడదు. ఏం పర్లేదు, కట్ చేస్తా కేకు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. జస్ట్ ఫ్రెండ్ ఏమోనే. ఏంటి పిలిచా? విక్రమ్ పక్కనే నించున్న అమ్మాయి ఎవరు? తనా? ప్రియా, మా క్లాస్మేట్. అయినా విక్రమ్ అండ్ ప్రియా 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నీకు తెలీదా? వస్తున్నాను రా. తనా? ప్రియా, మా క్లాస్మేట్. అయినా విక్రమ్ అండ్ ప్రియా 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నీకు తెలీదా? శ్యామ్ చెప్పిన మాటలు విన్నాక నా గుండె ముక్కలైపోయింది. అప్పటి వరకు సంతోషంగా కేరింతలు కొడుతున్న నా జీవితం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. కాలేజ్లో ఎక్కడ చూసినా మీరే. చూసి తట్టుకోలేకపోయాను. నేను ఉండాలనుకున్న స్థానంలో వేరే అమ్మాయిని చూసి నా గుండె బరువెక్కిపోయింది. చచ్చిపోవాలనిపించేది. ఇంకా చివరిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.